సంగం మండలం మరిపాడు సమీపంలోని బెజవాడ పాపిరెడ్డి కాలువపై ధ్వంసమైన సైఫైన్ ఎక్విడక్ట్ కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మంగళవారం పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పునరుద్ధరణ పనులను స్వయంగా పర్యవేక్షించి కాంక్రీటు పనుల్లో నాణ్యత లోపించడంపై కావలి కాలువ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరమ్మతులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే కావలి కాలువ 12వ కిలోమీటర్ వద్ద ఉన్న సైఫన్ దాదాపు 25 రోజులుగా దెబ్బతిని విలువైన నీరు సముద్రంలో కలిసిపోతుందని విమర్శించారు. సైఫన్ దెబ్బతిన్న విషయాన్ని జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు లేదా తమ దృష్టికి తీసుకురావడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమస్య తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్తో మాట్లాడి సైఫన్ మరమ్మతుల కోసం 27 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. సైఫన్ దెబ్బతినడంతో కాలువ కింద ఉన్న సుమారు 1,00,000 ఎకరాల ఆయుకట్టుకు సాగునీరు సరఫరాతో పాటు తాగునీటి అవసరాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. స్థానిక రైతుల సహకారంతో పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. మరమ్మతులు పూర్తయ్యే వరకు కాలువ కింద ఉన్న రైతులు ఒకే ప్రాంతంలో అధికంగా నీటిని నిల్వ చేసుకోకుండా 6 తడుల పద్ధతిలో పరస్పర సమన్వయంతో నీటిని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. రాబోయే 2-3 రోజుల్లో మరమ్మతులు పూర్తి చేసి రైతాంగానికి తాగునీటి అవసరాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా మళ్లీ కాలువలో నీటి సరఫరా పునరుద్ధరించాలని ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. పర్మనెంట్ గానే చూస్తున్నా అన్నగానే ఇంజన్ వాళ్ళు కూడా రైట్ ఇచ్చేసి ఒకటేసారి ఇంజన్లకి మన రైతులకి రేపు పెట్టేటప్పుడు మేము అలైన్మెంట్కి వస్తామన్నా, నేనే వస్తాను, అప్పుడు గుర్తు చేయండి. ఈరోజు ఏదో సినిమా డైలాగ్ మీరు ఎవరు పట్టించుకోలేదు సార్. దురదృష్టం ఏంటంటే ఈ సోమశాల ఈగా ఉండాయని ఎస్సీ ఇన్ఛార్జిగా తెలుగు గంగ చేపించుకొని ఆయన ఆడ చూస్తున్నాడు. ఇక్కడేమో రోజుకు 900 క్యూసిక్లు పోవాల్సిన ప్లేస్లో ఇప్పుడు 300 క్యూసిక్లే పోతున్నాయి. కిందేమో రైతులు మొత్తం ఎండిపోతున్నాయి. ఇంకా నా 2 రోజులు లేట్ చేస్తే రైతులు రోడ్డు ఎక్కుతారు సార్. నేను ఇమ్మీడియట్లీ మీరు విజిట్ చేసి దీని శాశ్వత పరిష్కారం కాకపోయినా టెంపరీగా బండన్నా, ఇప్పుడు టెంపరీ బండ్ వీళ్ళు ఏంటంటే కాంక్రీట్ వేస్తున్నారు, అది ఇప్పుడు ఈ వాటర్లో నిలవదు సార్. చుట్టూ సరౌండింగ్ బండేసి ముందు టెంపరీగా ముందు నీళ్ళు ఇవ్వకపోతే మరి రైతులు బొత్తిడి ఇంకా రోజు పెరిగిపోతారు. ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. కొంచెం గట్టిగా ఫాలోఅప్ చేయండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, రైతులు సార్. థ్యాంక్ యూ సార్. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.